హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత ఛానల్ అండి. నా పేరు శ్రీలత. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను శ్రీలత వీడియో స్టార్టింగ్లోనే కారు పట్టుకొని కనిపిస్తున్నాను కదండి. సో నేను ఈరోజు పెళ్ళికి వెళ్తున్నానండి. మాకు తెలిసిన వాళ్ళది పెళ్ళి ఉంది. సో ఆ పెళ్ళికి వెళ్తున్నా నేను. సో ఆ పెళ్ళికి వెళ్తూ నేను ఏ విధంగా రెడీ అయ్యాను అనేది ఒక వీడియో పెడదామని అనుకున్నాను. సో అదే వీడియో ఇప్పుడు వస్తుందండి. సో థ్యాంక్ యూ అండి. నా వీడియో చూడండి, నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా నా ఛానల్ని ఆదరించండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. సో దయచేసి లైక్ చేయండి నా వీడియోని. సో ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సో నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే, కబ్బోర్డ్ దగ్గర మనకు కబ్బోర్డ్లో ఎన్ని శారీస్ ఉన్నా కూడా ఫంక్షను పెళ్ళి అనేసరికి మనకు ఒక్క చీర కూడా లేదు అని అనిపిస్తుంది. సీరియస్లీ నాకైతే ఏదైనా ఉంది అని అంటే కబ్బోర్డ్ తీసి చూస్తే అరే నాకు ఒక్క చీర కూడా లేదే, ఇది కట్టుకున్నాను అది కట్టుకున్నాను అని అనిపిస్తుంది. సో అలా నా ఒక్కదానికే అనిపిస్తుందా లేకపోతే మీ అందరికి కూడా అనిపిస్తుందా అనేది కామెంట్ చేయండి. సో అలా ఇలా అనేసి ఇంకా చూస్తూ ఉండగా నాకు ఒక 3 శారీస్ మనసులో వచ్చినాయి. సో ఆ 3 శారీస్ తీసాను నేను. ఆ 3 శారీస్లో ఇదొక్కటి కొంచెం బెటర్ అనిపించింది. సో అది తీసుకున్నాను. ఇంకా ఆ శారీకి ఇది బ్లౌజ్ ప్యారప్ చేసేస్తున్నాను. సో నేను మగ్గం బ్లౌజెస్ కొన్ని కుట్టించుకున్నానండి. సో మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత శారీలో వచ్చే బ్లౌజెస్ని మాత్రము కుట్టించట్లేదండి. ఎందుకంటే ఇవి మగ్గం బ్లౌజ్లోనే పేరప్ చేసేస్తున్నాను. సో ఇంకా వాటిని పేరప్ చేసేస్తున్నాను. ఇక అందుకే శారీలోని బ్లౌజెస్ అట్లనే ఉండిపోతున్నాయి. మా పాప చిన్నగా ఉన్నప్పుడైతే మా పాపకు లంగా జాకెట్ లాగా కుట్టించేదానండి. ఇప్పుడు మా పాపకైతే అవి సెట్ కావు, కానీ బ్లౌజులాగా సెట్ అయితే కానీ లంగలాగా సెట్ కాదు. చిన్నగా ఉన్నప్పుడైతే మాత్రం లంగా జాకెట్ లాగా కుట్టించేదానండి. అంటే నేను మ్యాక్సిమంగా ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ చేయించుకుంటా. సో వీటిని మన పేరప్ చేసేలాగా చేస్తాను అన్నట్టు. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకా శారీ అంతా కట్టుకున్న తర్వాత ఇంకా రెడీ అవుతున్నాను. సో ఈరోజు ఘోరంగా ఉడకబోసిందండి. ఎట్లా అంటే బయట ఎండ అంతగా లేదు, కానీ వేడి మాత్రం విపరీతమైన వేడి, ఘోరంగా వేడి అండి. ఒకవైపు ఏసీ నడుస్తున్నది, ఇంకొక వైపు ఫ్యాన్ నడుస్తున్నది, అయినా కూడా చెమటలు పట్టేస్తున్నాయి. అసలు ఘోరమైన వాతావరణం ఉండే ఈరోజు. సో ఇంకా రెడీ అవుతున్నాను. సో నేను పెద్దగా మేకప్ అన్నట్టు నేనేం వేసుకోనండి, ఎందుకంటే నాకు మేకప్ వేసుకోవడం అంతగా రాదు. మేకప్ గురించి కూడా నాకు ఎక్కువగా తెలీదు. నేను ఎప్పుడు కూడా మేకప్ వేసుకోవాలి అన్నట్టుగా కూడా నాకేం లేకుండే. జస్ట్ నేనేం చేస్తానంటే మాయిశ్చరైజర్ రాసేసుకొని మామూలుగా పౌడర్ పెట్టేసుకుంటానండి. పౌడర్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా కాజల్ పెట్టుకుంటున్నాను. సో నేను ఈ కాజల్ ఏంటంటే నేను ఎప్పుడూ పెట్టుకోను. ఏదైనా ఇట్లనే ఎప్పుడైనా ఫంక్షన్ కానీ పెళ్ళికి కానీ వెళ్ళేటప్పుడు అలా పెట్టుకుంటాను. కానీ నేను రెగ్యులర్గా కాజల్ పెట్టుకోవడము, రెగ్యులర్గా బాగా రెడీ అవ్వడం అనేసి అయితే ఏముండదండి. ఎందుకంటే నాకు అంత టైము ఉండదు, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎప్పుడో ఒకసారి అలా. సో ఇక్కడ లిప్స్టిక్ పెట్టుకుందాం అనుకున్నానండి. సో లిప్స్టిక్ పెట్టుకుందాం అనేసి ఫస్ట్ నేను లిప్ బామ్ రాసుకుంటున్నాను. లిప్ బామ్ రాసుకున్న తర్వాతనే నేను లిప్స్టిక్ పెడతానండి. సో ఆ లిప్స్టిక్ కూడా నాకు పెద్ద బ్రాండెడ్ లిప్స్టిక్ ఏం కాదండి. జనరల్గా మామూలుగా మార్కెట్లో దొరికే లిప్స్టికేనండి. పెద్ద నాది బ్రాండ్ లిప్స్టిక్ అన్నట్టయితే ఏం కాదు. ఎందుకంటే జస్ట్ ఒక 1-2 అవర్స్లో వెళ్ళి వచ్చుడే కదా. డే మొత్తం అయితే నేనైతే ఉండేదాన్ని కాదు. ఇట్లా వెళ్ళి వాళ్ళని కలిసి గిఫ్ట్ ఇచ్చేసి తినేసి రావడమే కదా అనేసి అనుకున్నా. అందుకనేసి ఇంకా లిప్స్టిక్ పెట్టేసుకున్నాను నేను. ఎందుకంటే మనము డే మొత్తం ఉండాలి అంటే అవేవో బ్రాండెడ్ వాడాల్సి వస్తుంది, కానీ మనకు అంత లేదు కదండి. జస్ట్ అట్లా వెళ్ళేసి కలిసి రావడమే కదా. నాకు లోకల్లోనే ఉంది కాబట్టి ఇట్లా వెళ్ళి అట్లా ఒక 1-2 అవర్స్లో
వచ్చేస్తానన్నట్టు. సో ఇంకా ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత బిందీ పెట్టుకుంటున్నానండి. స్టిక్కరు దాదాపుగా నేను స్టిక్కర్ కూడా నేను ఎక్కువ పెట్టుకోను. నేను తిలకం పెట్టుకుంటానండి. ఎక్కువ శాతం తిలకమే పెట్టుకుంటాను నేను. మా పాప కూడా తిలకమే పెట్టుకుంటుంది. సో ఇట్లా ఎటైనా వెళ్ళేటప్పుడు మాత్రమే స్టిక్కర్ అది పెట్టేసుకుంటాను నేను. ఎందుకంటే స్టిక్కర్ పెడితే కూడా గమ్ అంత స్టిక్కీ లాగా అనిపిస్తుంది నాకు. సో అందుకే నేను స్టిక్కర్ ఎక్కువగా ప్రిఫర్ చేయను. నేను ఎక్కువ శాతం నేను తిలకమే పెట్టేసుకుంటానండి. సో మన ఆడవాళ్ళకు ఎంత రెడీ అయినా కూడా మళ్ళీ రెడీ కావాలి. అద్దంలో చూసుకోవడము, అది పెట్టుకోవడము, ఇది పెట్టుకోవడము, ఎంత రెడీ అయినా కూడా మనకు అది అద్దంలో చూసుకోవడం అనేది అదొక సంతోషం అనిపిస్తుంది కదండి. నేనైతే ఎన్నిసార్లు చూసుకుంటానేనండి అద్దంలో. ఎంత లాస్ట్ ఫైనల్లో మళ్ళీ మా పాప టైం అవుతుంది అని అన్నా కూడా లాస్ట్ ఒక్క నిమిషం చూసుకొని వస్తా అనేసి మా పాపకు చెప్పి వచ్చి అద్దం దగ్గర చూసుకొని వెళ్తానండి. సో నేను ఒక్కదాన్నే ఇలానా, లేకపోతే అందరూ అలానే ఉన్నారా అనేది కింద కమెంట్ చేయండి. నాకు ఒక్కొక్కసారి తలుచుకుంటే నవ్వు వస్తుంది కానీ అంతే కదండి, కొన్ని మార్చలేము. అది ఇంకా కొన్ని మార్చలేము. సో అలా ఎంత అయినా లాస్ట్ ఫైనల్లో మళ్ళీ ఒకసారి ఒక లుక్ వేసుకొని అద్దం దగ్గర ఒక లుక్ వేసుకొని వెళ్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. సో అలా నేను కూడా అంతేనండి. అద్దం ముందు ఎన్ని గంటలు కూర్చున్నా కూడా అది ఒడవదు నాకైతే. నేను పెద్ద రెడీ అయినట్టు అయితే ఏముండదు కానీ అద్దం ముందు ఉండడమే ఎక్కువైపోతుంది. సో ఇవి తీసుకున్నాను కదండి. ఇవి నేను ఎప్పుడో 3 years క్రితం తీసుకున్నవి. సో నేను ఎక్కువ శాతం గిల్ట్ నగలు అనేటివి నేను తీసుకోనండి. ఎందుకంటే గిల్ట్ నగలకు పెట్టే అమౌంట్ తోటి 1 గ్రామ్ బంగారం కానీ, అరగ్రామ్ కానీ వచ్చేస్తాయి మనకు గిల్ట్ నగలకు పెట్టే డబ్బులతోటి. సో అందుకనేసి నేను గిల్ట్ నగలు అనేది తీసుకోను. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే నాకు అప్పుడు ఆ టైంలో నాకు వేసుకోవడానికి ఏమీ లేవు. సో వేసుకోవడానికి ఏమీ లేనప్పుడు బతుకమ్మ పండగ అనుకుంటా, దసరా టైంలో నాకు వేసుకోవడానికి ఏమీ లేవు. మొత్తం బోసిమెడ ఉంది. మా పాపకు కూడా వేసుకోవడానికి ఏమీ లేకుండే. సో ఇంకా ఏం చేయాలా అనేసి ఇంకా అప్పుడు వెళ్ళేసి ఇవి తీసుకున్నాను. కానీ మ్యాక్సిమంగా నేను గిల్ట్ నగలు అనేటివి ఎక్కువ తీసుకోను. ఎందుకంటే వాటికి పెట్టే డబ్బులతోటి మన గ్రామ్ కానీ, అరగ్రామ్ కానీ బంగారం వస్తుంది. అట్లనే కొంచెం బంగారం దాచిపెట్టుకుంటే మనకే గోల్డ్ నెక్లెస్ కానీ, గోల్డ్ హారాలు కానీ ఏదో చిన్నగా దాచిపెట్టుకుంటూనే మనకు వచ్చేస్తాయి పెద్ద నగలు. అంటారు కదా, చినుకు కలిస్తేనే సముద్రం అవుతుంది అన్నట్టుగా చిన్నగా మనము జమ చేసుకుంటేనే మనకు కొంచెం బంగారం అనేది అవుతుంది. సో అందుకనేసి నేను ఎక్కువ శాతము గిల్ట్ నగలు తీసుకోనండి. చీరలు కూడా బాగా కాస్ట్లీ నేను తీసుకోనండి. నేను ఒక్కటి మా గృహప్రవేశం అప్పుడు మాత్రమే నేను తీసుకున్నాను తప్ప వేరే నేను ఎప్పుడు కూడా ఎక్కువ కాస్ట్లీ శారీస్ అన్నట్టుగా కూడా నేను తీసుకోను. వాటికి పెట్టే డబ్బులతోటి బంగారం వచ్చేస్తుందండి. సో అందుకనేసి నేను ఎక్కువ శాతం కాస్ట్లీ ఇవి పెట్టను. ఎందుకంటే నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని. సో మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఇలాగే కదా ఆలోచించేది. సో అలా అండి. సో మొత్తానికైతే నేను రెడీ అయిపోయాను. హెయిర్ లీవ్ చేశాను. అసలు ఈ వేడికి ఉడకపోతకు హెయిర్ లీవ్ చేశానంటేనే నాకు అసలు ఎంత ఇదైపోయిందో అసలు. ఇంకా రెడీ అయిపోయి చిన్నగా ఇంకా రీల్స్ అట్లా తీసుకుంటున్నామండి. రీల్స్ అవి తీసుకొని కొంచెం ఇక ఫోటోషూట్ లాగా కొన్ని వీడియోలు, కొన్ని ఫోటోలు పాప నేను తీసుకొని ఇంకా మా కార్లో బయలుదేరుతున్నామండి. సో ఇంకా నా కార్ నేను డ్రైవ్ చేస్తానండి. సో ఇంకా కార్లో మాకు లోకలే, ఇక్కడే దగ్గరే, లోకల్లోనే పెళ్ళి. సో అందుకనేసి ఇంకా మళ్ళీ బాగా వేడవుతుందనేసి కార్లో వెళ్తున్నాము మేము. సో ఇంకా కార్లో వెళ్తున్నాము. కానీ నాకు ఈ శారీ క్యారీ చేయడం కొంచెం కష్టంగా అనిపించిందండి. పట్టుకొని నడవడము ఇట్లా. ఎందుకంటే రెగ్యులర్గా శారీ కట్టాం కదా.
మళ్ళీ కట్టక ఒకటేసారి కట్టేసరికంటే దాన్ని కొంచెం క్యారీ చేయడం కానీ, దాన్ని కుర్చీలు పట్టుకొని నడవడం కానీ, ఆ పళ్ళు పట్టుకొని నడవడం కానీ కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. మనకి ఎట్లా అంటే అట్లా నడవడం అలవాటైపోయింది కాబట్టి కొంచెం వయ్యారంగా నడవాలంటే కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ బట్ తప్పదు కదా. సో ఇంకా కార్లో బయలుదేరామండి. సో థ్యాంక్ యూ అండి, ఇక్కడ వరకు నా వీడియో చూశారు అంటే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్ పక్కన సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని ఆదరించండి, నా ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.